Let us read Hemanath's joyful experience in Horsley Hills. Okay, so Hemanath అనేటువంటి ఆయనకి చాలా సంతోషంతో కూడినటువంటి అనుభవం అన్నమాట. సో ఆ యొక్క అనుభవాన్ని హార్స్లీ హిల్స్ అనేటువంటి ప్రాంతంలో అతను ఎట్లాగా అనుభవించాడు అనేది మనకి ఇందులో చెప్పాడనమాట. సో విజయవాడ, డేట్ 3/10/2020 లెటర్ అనమాట ఇది. డియర్ హర్ష. సో మన స్నేహితులకు రాసేటప్పుడు మనం డియర్ అంటాం, దానికి ఫార్మల్గా మాట్లాడక్కర్లేదు, రెస్పెక్టెడ్ అని కానీ సో ఇదంతా అవసరం లేదు, మన ఫ్రెండ్సే కాబట్టి నార్మల్గా రాయొచ్చు. హియర్ ఐ షేర్ ఎ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ మై ట్రిప్ టు హార్స్లీ హిల్స్. నేను కొన్ని నాకు నా జీవితంలో జరిగినటువంటి కొన్ని మధుర క్షణాలు, నేను హార్స్లీ హిల్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి సందర్భాలను ఎదుర్కొన్నానో సో అవన్నీ కూడా నీకు చెప్తాను అని చెప్పి తన యొక్క స్నేహితునికి చెప్పడం మొదలుపెట్టాడు. హేమనాథ్ హర్షకి రాసినటువంటి ఉత్తరం అనమాట ఇది. ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ మై ఫాదర్ సెడ్ టు మీ. నేను చాలా సంతోషించాను మా నాన్నగారు ఎప్పుడైతే నాకు చెప్పారో, హేమనాథ్ వీఆర్ గోయింగ్ టు హార్స్లీ హిల్స్ టుమారో, హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాం రేపు అని మా నాన్నగారు ఎప్పుడైతే నాకు చెప్పారో నేను చాలా సంతోషించాను. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఊటీ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో దీన్ని ఏమంటారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఊటీ లాంటిది అని కూడా చెప్తారనమాట. ఐ రష్ టు మై మదర్ అండ్ సిస్టర్ టు షేర్ దిస్ హ్యాపీ న్యూస్. అప్పుడు నేను గబగబా మా అమ్మగారి దగ్గరికి అట్లాగే నాకున్నటువంటి సహోదరుని దగ్గరికి వెళ్ళి ఒక సంతోషకరమైనటువంటి వార్తను వారితో కూడా చెప్పాను. దే ఫెల్ట్ హ్యాపీ, వాళ్ళు చాలా సంతోషించారు. వీ స్టార్టెడ్ అవర్ ప్రిపరేషన్స్ టు హార్స్లీ హిల్స్. ఇంకా అప్పటి నుంచి మేము ఏమేమైతే సిద్ధం చేసుకోవాలో సో అన్నీ కూడా సిద్ధం చేసుకోవడాన్ని మేము ప్రారంభించాం అనమాట. ఐ ప్యాక్ ద థింగ్స్ లైక్ షూస్. నేను ఏమేమి సర్దుకున్నాను అంటే బూట్లు, సాక్స్, స్వెటరు, హ్యాట్, తర్వాత వేసుకోవడానికి అక్కడ మంచి చలికోట్ అనమాట, ఇంకా చూసినట్లయితే తలగ పెట్టుకోవడానికి టోపీ, ఇన్ మై ట్రావెల్ బ్యాగ్. సో ఇవన్నీ కూడా నేను ప్రయాణం చేయడానికి పెట్టుకున్నటువంటి ఆ యొక్క బ్యాగ్లో నేను పెట్టుకున్నాను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మై ఫాదర్ వోక్ మీ అప్ ఎట్ 4 AM. మా నాన్నగారు ఉదయకాలంలోనే 4 గంటల ప్రాయంలో నన్ను నిద్రలేపారు. అండ్ ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్. ఇంకప్పుడు నేను గబగబా చాలా తొందరగా స్నానం చేశాను. ఐ గాట్ రెడీ విత్ మై ప్రెట్టి ట్రావెల్ బ్యాగ్. ఇంకా నేను సిద్ధం చేసుకున్నాను నా దగ్గర ఉన్నటువంటి చక్కటి ముద్దుగా ఉన్నటువంటి చిన్న ప్రయాణం కోసం ఉపయోగించేటువంటి బ్యాగ్తో అనమాట. సో మై మదర్ అండ్ సిస్టర్ వర్ ఆల్సో రెడీ. అట్లాగే చూసినట్లయితే మా అమ్మ మరి మా సహోదరు మరి అక్కో చెల్లో మనకు తెలియదు, సో వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. వీ వెంట్ టు విజయవాడ రైల్వే స్టేషన్. మేము ఏం చేసామంటే విజయవాడ రైల్వే స్టేషన్ బై ఆటోలో ప్రయాణం చేస్తూ విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. అండ్ రీచ్డ్ ఇట్ బై 5:30 AM. 5:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయాం. వీ ఆల్ గాట్ ఇన్ టు ద ట్రైన్. రైలు ఎక్కేసాము. అండ్ వర్ కంఫర్టబుల్లీ సీటెడ్. చాలా సుఖవంతంగా కూర్చున్నాం. వి రీచ్డ్ పకాలా రైల్వే స్టేషన్ ఎట్ 12 PM. పకాలా అనేటువంటి రైల్వే స్టేషన్ దగ్గరికి 12 గంటలకు చేరుకున్నాం. వీ హైర్డ్ ఏ కార్ టు హార్స్లీ హిల్స్ ఫ్రమ్ పకాలా. పకాలా నుండి హార్స్లీ హిల్స్కి వెళ్ళడానికి చక్కగా ఒక కార్ అనేది మాట్లాడుకున్నాము. ద సీనిక్ డ్రైవ్ త్రూ ద ఘాట్ రోడ్ ఆన్ టు హార్స్లీ హిల్స్ వాజ్ ఎక్సైటింగ్. ఇంకా చూసినట్లయితే మేము ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రయాణంలో వచ్చేటువంటి ఆ యొక్క సీన్స్ ఏవైతే ఉన్నాయో చూడడానికి అసలు చాలా అందంగా, ఆ ప్రదేశాలన్నీ కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అనమాట. ఆ రోడ్ అంతా కూడా చాలా బాగుంది. ఆ రోడ్లో మేము ప్రయాణం చేసిన తర్వాత హార్స్లీ హిల్స్కి వెళ్ళేటువంటి దారి గుండా వచ్చినటువంటి అన్నీ కూడా చాలా అందంగా కనిపించింది. మేము చూసేటువంటి ప్రతిదీ కూడా ఇట్ హ్యాస్ మెనీ కర్వ్స్. ఇంకా ఏంటి అంటే ఆ రోడ్ అంతా కూడా సో ఇట్లా కర్వీగా ఉందన్నమాట. సో చాలా కర్వ్స్ అనేవి ఉన్నాయి. దెర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్. అక్కడ ఏంటి అంటే చాలా పెద్ద అంటే వంకర టెంకరగా ఉంటాయి కదా దారులు, సో అట్లా ఉన్నాయి అనమాట జిగ్జాగ్గా. దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్. అక్కడ ఏంటి అంటే చాలా పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా పొడవుగా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. అండ్ డెన్స్ బుషెస్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఇంకా ఏంటి అంటే చాలా చాలా పొదలు అనేటువంటివి రోడ్డుకి ఇరుపక్కలా కూడా ఉన్నాయి అనమాట. ద కూల్ బ్రీజ్ ఆఫ్ ద హిల్స్ టచ్డ్ అవర్ చీక్స్ సాఫ్ట్. ఇంకా చూసినట్లయితే ఆ యొక్క పర్వతాల మీద నుండి వచ్చేటువంటి చల్లటి గాలి మా యొక్క బొగ్గల్ని తాకినట్టుగా చాలా సున్నితంగా మాకు అనిపించింది. ద సంపంగి ఫ్లవర్స్ ఆన్ ద హిల్స్ స్ప్రెడ్ దేర్ స్వీట్ స్మెల్. ఇంకా సంపంగి పూల నుండి వచ్చేటువంటి మధురమైనటువంటి వాసన, నిజంగా ఆ వాసన అనేటువంటిది చాలా బాగుంది. వి ఆల్ ఎంజాయ్డ్ దట్ జాయ్ఫుల్ రైడ్ ఆన్ టు ద హిల్స్. ఆ పర్వతాల దగ్గరకి మేము ప్రయాణం చేసేటువంటి ఆ ప్రయాణం అంతా కూడా మాకు చాలా బాగా నచ్చింది, సంతోషభరితంగా ఉంది. ఏ ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్ వెల్కమ్డ్ అస్ ఇంటూ ది ఆంధ్ర ఊటీ. సో అక్కడ చూసినట్లయితే చాలా తాజాగా చల్లగా ఉన్నటువంటి గాలి మమ్మల్ని యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊటీగా పిలువబడేటువంటి ప్రాంతానికి ఆహ్వానించింది. వెన్ వీ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్. ఎప్పుడైతే మేము కార్లోని కింద దిగామో
ఏ మెస్మరైజింగ్ సీనరీ వెల్కమ్డ్ us. చూడటానికి చాలా మంత్రముగ్ధుల్ని చేసేటువంటి సీనరీ లాగా ఉందన్నమాట. ఆ ప్రాంతం చూడటానికి అంత బాగుంది. సో అది మమ్మల్ని ఆహ్వానించినట్లుగా మాకు అనిపించింది. ద హోల్ ఏరియా వాజ్ కవర్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ఆ ప్రదేశం అంతా కూడా మంచి పచ్చడి చెట్లతో ఇంకా రంగురంగుల పూలతో నిండిపోయి ఉందన్నమాట. ద క్లైమేట్ వాజ్ వెరీ కూల్ అండ్ కామ్. అక్కడ వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. క్లౌడ్స్ వర్ పాసింగ్ ఆన్ us. ఇంకా ఏంటి అంటే మేఘాలు మా తల మీద వెళ్తున్నట్టుగా మాకు అనిపించింది. వి ఆల్ హ్యాడ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నిజంగా మాకు అది చాలా మంచి అనుభవంగా అనిపించింది. వీ వర్ ఎట్ 1265 meters హైట్ అబౌవ్ ద సీ లెవెల్. సముద్ర మట్టం కంటే కూడా 1265 మీటర్ల ఎత్తులో మేము ఉన్నాం. సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ లంచ్ వీ విజిటెడ్ ఎ బిగ్ రాకీ స్లోప్ కాల్డ్ గాలిబండ. మేమేం చేసాము అంటే తర్వాత త్వరగా మధ్యాహ్న భోజనం చేసేసిన తర్వాత బాగా పెద్దగా రాళ్ళు ఉండేటువంటి ప్రాంతం అనమాట. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే గాలిబండ అనేటువంటి ప్రాంతాన్ని మేము చూసామన్నమాట. దేర్ వర్ స్ట్రాంగ్ విండ్స్ ఆల్ ద డే. ఆ రోజంతా కూడా చాలా బలంగా గాలి అనేటువంటిది ఉదయకాల సమయంలోనే బాగా వీచింది. ఫ్రమ్ దేర్ వీ మూవ్ టు ద ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ వ్యూ పాయింట్స్. తర్వాత మేము తూర్పుగా ఇంకా ఏంటి అంటే పడమర దిక్కుగా చూడటానికి ఉన్నటువంటి అన్నిటిని కూడా విచ్ ఆర్ ఫేమస్ ఫర్ గ్లోరియస్ సన్ రైజెస్, ఏవైతే చాలా ప్రసిద్ధి చెందినటువంటి సూర్యుడు ఉదయించేటువంటి గొప్ప స్థలాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా చూసామన్నమాట. అండ్ సన్సెట్స్ ఎక్కడ సూర్యుడు అస్తమిస్తాడు ఆ ప్రాంతాలను కూడా చూసాం. వి వాచ్డ్ ఎ వెరైటీ ఆఫ్ బర్డ్స్. చాలా రకాలైనటువంటి పక్షులను మేము చూసామండి. యానిమల్స్ ఇన్ ద మినీ జూ. అక్కడ ఒక చిన్న జూ లాంటిది కూడా ఉంది. అక్కడ చాలా జంతువులు మేము చూసాం. వేర్ వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. అక్కడ మాకు చాలా సంతోషంగా చాలా చక్కగా మేము సమయాన్ని గడిపాము అక్కడ. క్రొకోడైల్స్ ఇన్ ద జూ వర్ ఏ స్పెషల్ అట్రాక్షన్స్. ఇంకా అక్కడ ఉన్నటువంటి మొసళ్ళు చూడటానికి చాలా ఆకర్షణీయమైన ప్రత్యేకమైన